జగన్ రెడ్డి తన పార్టీ నాయకులను బెదిరిస్తుంటారో బ్లాక్మెయిల్ చేస్తుంటారో తెలియదు కానీ ఆ పార్టీలో ఒక్కసారి చేరిన వారు బయటకు రావాలంటే ఎన్నో సమస్యలు ఎదురవుతుంటాయి. ఇంతకాలం అధికారం చేతిలో ఉంది కాబట్టి పోలీసులు ఇతర అధికార యంత్రాంగంతో కలిసి నాయకులపై ఒత్తిడి తెచ్చేవారు. పోలీసుల ఒత్తిడితో బెదిరిపోయిన నాయకులు అందరూ చచ్చినట్లు అక్కడే పడి ఉండేవారు. అయితే పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో కొందరు నాయకులైతే తెగించి మరీ జగన్ రెడ్డికి ఎదురు తిరుగుతున్నారు. ఏం చేస్తావో చేసుకో అంటూ ఆయనకు నేరుగానే చెబుతున్నారు. అలా వచ్చిన నాయకులకు ప్రజల్లో ఆదరణ కూడా బాగా పెరుగుతుంది. ప్రజల్లో వస్తున్న స్పందన చూసిన తర్వాత మరింత మంది నాయకులు జగన్ రెడ్డికి ఎదురు తిరుగుతున్నారు. జగన్ రెడ్డికి అణిగిమణిగి ఉంటే తప్ప బతకలేమని ఇంతకాలం అనుకున్న వైసీపీ నాయకులు ఇప్పుడు జగన్ రెడ్డిని వదిలేస్తే తప్ప బతకలేం అనే స్థితికి వచ్చారు. అందువల్లే జగన్ రెడ్డి మనుషులుగా ఇంతకాలం చలామణి అయిన వారు కూడా మాకు జగన్ రెడ్డికి సంబంధం లేదు అంటూ చెబుతున్నారు. అయితే ఇంకా ఊగిసలాడుతున్న కోవలోకి వచ్చే వారిలో జగన్ రెడ్డి సొంత బంధువు మామ వరుస అయ్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి కూడా ఉన్నారు. బాలినేనికి టికెట్ ఇస్తారో చెప్పరు, ఇవ్వరో చెప్పరు. ఆయన చెప్పిన వారికి ఎంపీ టికెట్ ఇస్తారో తెలియదు, ఇవ్వరో తెలియదు. ఇలా ఊగిసలాటలో ఉంటూ కూడా బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఏ రాజకీయ నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. ఇస్తారా ఇవ్వరా అన్నది చెప్పరు, కానీ పిలిపించుకుంటారు. తీరా వచ్చిన తర్వాత మళ్లీ రావాలని పంపిస్తారు. ఒంగోలు విషయంలో సొంత బంధువు బాలినేని శ్రీనివాస్ రెడ్డికే జగన్ రెడ్డి చుక్కలు చూపిస్తున్నారు. నిన్న ఆయన సీఎంఓకు వచ్చారు, కానీ కారు దిగకుండానే వెనక్కి వెళ్లిపోయారు. సీఎం ఉన్నా కలిసే అవకాశం లేదని చెప్పడంతో పాటు ధనుంజయ రెడ్డితో మాట్లాడాల్సిన పరిస్థితి ఉండటంతో ఇష్టం లేక ఆయన వెళ్లిపోయారు. అయితే బాలినేని తాజాగా తనకు అసెంబ్లీ, తన కుమారుడికి ఎంపీ టికెట్ ఇవ్వాలని పట్టుబడుతున్నట్లుగా చెబుతున్నారు. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మంత్రి రోజా అంటూ ఎవరెవరినో తెచ్చి ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా పెట్టే బదులు తన కుమారుడికి సీటిస్తే కుమారుడితో పాటు మిగిలిన 7 నియోజకవర్గాల్లోనూ అభ్యర్థులని గెలిపించుకుంటానని ఆయన చెబుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఒంగోలు నుంచి ఆయనకే గ్యారంటీ లేదని, ఆయన కుమారుడికి ఎంపీ టికెట్ అంటే కామెడీగా ఉంటుందని వైసీపీలో సెటైర్లు వేస్తున్నారు. బాలినేని జగన్ మధ్య ఓ కనిపించని మైండ్ గేమ్ నడుస్తోందని, ఎవరు ఎవరిని ట్రాప్ చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి ఉందని వైసీపీ నేతలు గుసగుసలాడుకుంటున్నారు. పైకి మాత్రం బాలినేనికి జగన్ నిరాదరణ అన్నట్లుగా కనిపిస్తోంది, కానీ బాలినేని మాత్రం చివరికి జగన్ రెడ్డిపై నిందలేసి పక్కకు తప్పుకునేలా వ్యవహారాలు చక్కబెడుతున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన తీరుపై అనుమానంతోనే ఇంకా సీట్లు ఖరారు చేయడం లేదని వైసీపీ వర్గాలు నమ్ముతున్నాయి.